అద్భుతమైనది అమ్మ. తొలి అడుగుల్లో తడబాటును, బ్రతుకు బాటల్లో పొరపాట్లను సరిదిద్దేది అమ్మ. తన ప్రాణాలను కనుపాపలుగా చేసి మనల్ని అనునిత్యం కాపాడేది అమ్మ. ఎల్లలు లేని ప్రేమకు ప్రతిరూపమే అమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మను వర్ణించడానికి అవనిలో మాటలే ఉండవు. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చెప్పడానికి మేము చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఎస్కేప్. చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఎక్కడ వెతకాలరా నేను? ఎంత వెతుకుతున్నానో తెలుసా? ఎంతగా నన్ను వదిలేసి వచ్చావు? అలా అనుకోము. అరే నవ్వు నవ్వు. చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూల ముడవనన్నది, ఒకటి చెడ్డ ముట్టికాయ తింటనన్నది. నాన్న నాకు కథ చెప్పగా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉంది. అమ్మా నాకు కథ చెప్పగా నాన్నకు చెప్పమని చెప్పట్లేదు. అవునా, ఏదో పనుందన్నాడా? అవునమ్మా, నాకు తెలుసు. ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు. నాకు ఒంటింట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మ అడుగుపోతల్లి. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పడు, పాట పాడడు. అసలు నేనేం అడిగినా కానీ ఉంది తను ఉందని అంటాడు. నానమ్మ నాకు కథ చెప్పరా నిన్నట్లాగానే? నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, అలా పెరట్లోకి వెళ్ళి చెప్పుకున్నాం బా అన్న. ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావే? మీకోసమే, దీన్ని పలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి, మీకు పనులుంది మోతి. అబ్బో, అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలానికి పెడితే పోలా? అత్తయ్యా మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, తినలేను. పాచిపోయిందా? నీకోసమని వేడి వేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటావా? పాచిపోయిందట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చిచ్చి, పెట్టింది తిను, లేదంటే ఒక మూల పడుండు. ఏమండి, నా ఇంట్లో అయితే వచ్చి నేను చాకరీ చెయ్యలేనండి. మీకు ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దునగా వెళ్తారు, పాప స్కూల్ కి పోతుంది. మీరు వచ్చిన వరకు ఆ ముసలి దానికి నేను సేవలు చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేశావే? ఏం చేశాను మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పు. ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పంపండి. ఆ ముసలి మాత్రం ఇంట్లో వద్దు. ప్రతి ఊర్లో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడ చోట చేర్చండి. వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తానులే, ఇప్పుడే చెయ్యండి. చేస్తున్నా. హలో, ప్రొద్దుట వృద్ధాశ్రమా అండి? ఒక ముస్తాబన్ను